హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్ రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే చాలా అంటే చాలా ట్విస్టింగ్గా ఉంది. ఏంటబ్బా అంటే మేఘ సందేశం సీరియల్లోన భూమి మరియు గగన్ ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళారు కదా. ఆ రెస్టారెంట్లోన భోంచేసిన తర్వాత అక్కడ ఒక ఫంక్షన్ జరిగిందనమాట. ఏం ఫంక్షన్ అబ్బా అంటే ఫంక్షన్కి అందరూ కూర్చున్నారనమాట. అప్పుడే ఏం జరిగిందబ్బా అంటే యాంకరింగ్ చేసేవాళ్ళు ఏమన్నారంటే స్వర్గీయ శోభాచంద్ర వాళ్ళ శిష్యురాలైన సాధన గారు ఈరోజు మనందరి ముందు నృత్యం ప్రదర్శిస్తబోతున్నారనమాట. అంటే బ్యూటిఫుల్గా అంటే శోభాచంద్ర గారు చేసినట్లే డ్యాన్స్ బ్యూటిఫుల్గా వీళ్ళు వాళ్ళ శిష్యురాలైన సాధన గారు కూడా అంతే బాగా చేస్తున్నారనమాట అనేసి అనంగానే సాధన గారు వచ్చేసి డ్యా స్టేజ్ పైన డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారనమాట. అక్కడ సాధనని చూసేసరికి ఇక్కడ భూమికి చాలా అంటే చాలా కోపం వచ్చేసిందనమాట. టెన్షన్గా కోపంగా ఉన్నిందనమాట. అది గగన్ అబ్జర్వ్ చేసి, ఏం భూమి, ఏమైంది నీకు, ఎందుకలా టెన్షన్ పడుతున్నావు, ఎందుకలా కోపం అవుతున్నాము అనే ఎందుకలా కోపం అవుతున్నావుగా భూమి నువ్వు అనేసి గగన్ భూమిని ప్రశ్నించాడు. అప్పుడే భూమి అనింది, లేదండి ఏం జరిగిందంటే ఎందువల్ల అని అంటే అప్పుడు ఇంతకుముందు మా అమ్మగారితో ఈవిడ శిష్యురాల్లా ఉన్నప్పుడు ఒక డ్యాన్స్ కాంపిటీషన్లోన డ్యాన్స్ చేస్తుంటే సడన్గా స్లిప్ అయి పడిపోవడం ఆవిడ తప్పు అయినా కూడా మా అమ్మని నిలదీసి మా అమ్మ మొహానికి అక్కడే స్టేజ్ మీద పట్టీలు తీసుకొని విసిరేసిందండి. అప్పుడు మా అమ్మకి చాలా అంటే చాలా అవమానం అయిపోయిందండి. అందరు అక్కడ వచ్చిన వాళ్ళ కూడా చాలా అవమానంగా చూశారనమాట శోభచంద్రని. మరియు వాళ్ళ జడ్జెస్ ఏమున్నారు, జడ్జెస్ కూడా ఏమన్నారంటే శోభచంద్ర అంటేనే మంచి డాన్సర్ అని మాకు తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇలాంటి అవమానం, ఇలాంటి మేనర్స్ లేని అవివేకిని మీరు ఎలా శిష్యురాలుగా చేసుకున్నారు, మరి ఇది చాలా అంటే చాలా అవమానకరంగా అయిన డ్యాన్స్ అనేసి ఆయన అనడంతో పాపము వాళ్ళ శోభచంద్ర వచ్చేసి భూమి వాళ్ళ అమ్మ శోభచంద్ర వచ్చేసి చాలా అవమానంగా ఫీల్ అయ్యి నేనే డ్యాన్స్ చేశాను అనేసి స్టేజ్ మీద వెళ్ళి పాపం అప్పటికే 9 months కంప్లీట్గా 10 months ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా అలా శిష్యురాలు సాధన అయినా అవమానం చేసిన దాన్ని ఫీల్ అవుతూ ఏం చేసిందప్ప అంటే శోభచంద్ర వెళ్ళి డ్యాన్స్ చేసిందనమాట. డ్యాన్స్ బాగానే చేసింది కానీ లాస్ట్ మినిట్లోన పాపము కాల్ స్లిప్ అవడంతోన ప్రెగ్నెన్సీ కడుపు అప్పటికే 10 months కాబట్టి కడుపు చాలా నొప్పి అంటే నొప్పి లేసిందనమాట. దానివల్ల అక్కడి నుంచి పాపం పెయిన్స్తోన స్టార్ట్ అయిందనమాట. అలా భూమి వచ్చేసి అదంతా రిమెంబర్ చేసుకొని గగన్కి చెప్పిందనమాట. ఇదే అండి జరిగింది అనేసి అనిందనమాట. అనడంతోన భూమి వచ్చేసి సడన్గా అయితే గగన్ అన్నాడనమాట, మీ అమ్మగారు చనిపోవడానికి ఈ శిష్యురాలైన మీ అమ్మ శిష్యురాలైన సాధనైనా కారణము అనేసి అన్నాడనమాట. అవునండి అనేసి లేచి నించొని డ్యాన్స్ అంటే నీకేం తెలుసు ఏంటి లేదు అనేసి సాధనని అవమానం చేస్తుందనమాట భూమి. నువ్వు నా డ్యాన్స్ గురించి మాట్లాడుతున్నావు, నీకేం తెలుసు నీకేం లేదు అనేసి గట్టిగా సాధన భూమి పైన అరవడం మొదలుపెట్టింది. అప్పుడే భూమి నేను చేస్తాను డ్యాన్సు అనేసి అక్కడ వచ్చిందనమాట. స్టేజ్ పైన భూమికి మరియు శోభచంద్ర అయిన శిష్యురాలకి సాధనకి ఇద్దరికి కాంపిటీషన్ జరిగిందనమాట. అంటే ఆ కాంపిటీషన్ బాగా జరుగుతుందనమాట. హోరాహోరీగా పోటీ, ఒకరి మీద ఒకరు పోటీ పడుతూనే ఉన్నారనమాట. ఆ పోటీలోన ఏం జరిగిందబ్బా అంటే భూమి బాగానే డ్యాన్స్ చేసింది కానీ సాధన సడన్గా స్లిప్ అయి కింద పడిపోయిందనమాట. ఆ పడవడంతోన అందరూ లేచి నించొని క్లాప్స్ కొడుతూ సాధనను చూసి నవ్వుతూ ఉన్నారు కానీ భూమిని మాత్రం అప్రిషియేట్ చేస్తున్నారనమాట. అప్పుడే భూమి ఏమనిందంటే నేను చెప్తున్నాను, ఈ సాధన లాంటి పనికి రాని దాన్ని అస్సలు ఎవరు నమ్మకండి. ఖచ్చితంగా నేను ఒక ఇన్స్టిట్యూట్ పెడతాను, డ్యాన్స్ స్కూల్ పెడతాను, దాంట్లో నా ఫ్రీగా డ్యాన్స్ నేర్పిస్తాను, మీరెవరు దాని గురించి ఆలోచించద్దండి అని చెప్పి అక్కడితో ఆ డ్యాన్స్ కంప్లీట్ చేసిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.